వెల్కమ్ టు అవర్ ఛానల్. దిల్ రాజు గారికి నాగవంశీ గారికి మధ్యన 12 కోట్ల రూపాయల వివాదం నడుస్తుందట. అయితే ఆ వివాదం దేనికోసం, అది కూడా ఇద్దరి మధ్యన వివాదం నడిచేంత మాటలు ఏం నడిచాయి? ప్రస్తుతం అదే టాపిక్ మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. దిల్ రాజు గారికి నాగవంశీ గారు ఇద్దరు కూడా ఎస్టాబ్లిష్డ్ పర్సన్, ప్రతి ఒక్కరికి సుపరిచితం. అలాంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ఇద్దరి మధ్య 12 కోట్ల రూపాయల వివాదం జరిగేంత పెద్ద విషయం ఏమైంది? వాస్తవం ఏంటంటే ఇది నాగవంశీ అండ్ శిరీష్ లేదా దిల్ రాజు వాళ్ళ పర్సనల్ విషయం. ఇది అంటే వ్యాపార వ్యవహారాల్లో వాళ్ళకి ఎవరికి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది, ఎవరికి ఇవ్వకూడదు, ఏం జరిగిందని పర్సనల్ విషయం అయినప్పటికీ ఇండస్ట్రీ టాపిక్ కాబట్టి ప్రేక్షకులు కొంచెం తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి మనం కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వాస్తవం ఏంటంటే మనకు సినిమా చూస్తున్నప్పుడు హీరో, ఓ డైరెక్టరు, కెమెరా ఇంతవరకే తెలుసు. కానీ తెలియని కోణం ఏంటంటే సినిమా థియేటర్కి వచ్చి నువ్వు ఎక్కడో ఊర్లో కూర్చొని చూస్తున్నావంటే దానికి ఒక మెకానిజం ఉంది. అది ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఒకటి ఉంటుంది. అంటే సినిమా రెడీ అయినటువంటి ఆ ఫస్ట్ కాపీ ఇప్పుడంటే చిప్పులు ఏదో నడుస్తున్నాయి. ఎందుకంటే సినిమా బాక్స్, ప్రింటెడ్ బాక్సులు ఉన్నాయి. అది మీ ఊరికి వచ్చే ఆడాలి అంటే డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ ఏంటంటే సినిమా కొనుక్కొని లేదా ఆ టెంపరీగా రైట్స్ తీసుకొని ఏరియా వేజ్కి ఇంత లేదా పర్సంటేజ్కి ఇంత, సినిమా హిట్ అవుతుంత, ఇంత కలెక్షన్ ఇస్తాను, రకరకాల ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏరియాలు అంటే ఒక 2 ఉభయ గోదావరి జిల్లాలు, నైజాము, రాయలసీమ, సీడీలు కొంచెం డివిజన్గా మాట్లాడుకొని అన్ని డివిజన్లకు లేదా కొన్ని డివిజన్లకు మినిమం గ్యారెంటీ అంటే ఒక సినిమా ఉదాహరణకు అనుకోండి, నేను 1 కోటి రూపాయలు మినిమం అయితే 1 కోటి ఇస్తాను, తర్వాత వచ్చిన దాంట్లో వస్తే నీకు ఇంత నాకు ఇట్లా అని ఒక ఉంటుంది. రెంట్ బేస్ అంటే రకరకాలు ఉంటుంది. ఆ తరహా బిజినెస్ చేసేటువంటి వ్యవహారంలో అంటే వీటి నాగవంశీ గారు అయితేనేమి, దిల్ రాజు గారు అయితే స్వతహాగా నిర్మాతలు, దిల్ రాజు గారు అయితే డిస్ట్రిబ్యూటర్ కూడా. సో నాగవంశీ గారు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న చిత్రాల్లో ఈ దిల్ రాజుతో కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. సో వాళ్ళ మధ్య లావాదేవీలు ఇచ్చుకోవడం ఆ మధ్యలో ఏదో ఆ ఒక చిన్న అమౌంట్ పెండింగ్లో ఉంది. చిన్న అమౌంట్ 12 కోట్ల రూపాయలు. సరే అది ఎంతో మనం ఎందుకంటే 9-10 మనం అనకూడదు దాని ఉద్దేశంతో, ఎందుకంటే మనకు లెక్కలు చూడలేదు. సోషల్ మీడియా అయితే నడుస్తుంది ఆ వార్త. సో అమౌంట్ పెండింగ్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు వ్యాపార రంగంలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి దిల్ రాజు ఒక్కడే కాకుండా ఆయనకు పోటీగా ఇప్పుడు కొంతమంది కొత్తగా స్టార్ట్ చేశారు. మైత్రి మూవీస్ వాళ్ళు, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో నాగార్జున వాళ్ళ నుంచి కూడా అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్ సంస్థ కూడా స్టార్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఫాంకీ చిత్రాలు, ఇప్పుడు ఇచ్చిన ఫాంకీ కానీ, సో ఏదైతేనేమి ఆ భవిష్యత్ చిత్రాలని ఇప్పుడు రెగ్యులర్గా దిల్ రాజు గారికి మాత్రమే ఇచ్చేటువంటి నాగవంశీ గారు ఇప్పుడు అన్నపూర్ణ వాళ్ళతోటో మైత్రి వాళ్ళతోటో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అనే వార్త ఇప్పుడు డిస్కషన్. వాళ్ళ మధ్య ఏదో ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు వచ్చాయి, డిస్ప్యూట్స్ వచ్చాయి అనేది వార్త. సరే వ్యాపారం అన్న తర్వాత చేస్తూ ఉంటారు. సినిమా పరిశ్రమలో మాట మీద నిలబడడం కష్టంగా ఉంటుంది. ఎంత అన్నా కూడా కొంతమంది మాత్రమే మనం చూసాం. సూపర్ స్టార్ కృష్ణ సినిమా ఫ్లాప్ అయిందనుకో, నిర్మాత నష్టపోతే డబ్బులు ఇవ్వడం కానీ లేదా ఇంకొక సినిమా కాల్ షీట్ ఇవ్వడం కానీ ఏదో ఒకటి సహాయం చేసేవాళ్ళు చాలా అరుదు. అలాగ డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థలో కూడా అట్లా కూడా చాలా అరుదు. ఎక్కడో అక్కడ ఉంటారు. మరి వాళ్ళ మధ్యలో ఏదో పాత పెండింగ్ అమౌంట్ కాకుండా అది పెండింగ్లో ఉండి వేత వ్యవహారాలు చేస్తుంటే ఇతనికి పెండింగ్ పెట్టడం నచ్చలేక కొత్త కంపెనీ వాళ్ళు మంచి ఆఫర్కి ఇచ్చి క్యాష్ ఇస్తున్నారు కదా, అక్కడైతేనో పాతది ఏంది. సో అందు ఉద్దేశంలో వాళ్ళు SVCC అంటే శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్ ఏదైతే దిల్ రాజు శిరీష్ గారు ఉన్నదో వాళ్ళ బ్యానర్ కాకుండా ఇచ్చారనేది వార్త. సోషల్ మీడియా దీన్నే రకరకాలుగా మార్చి పాతది 9 కోట్లు, కొత్తది 3 కోట్లు, లేదు మొత్తం 12 కోట్లు, రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. సరే మనం వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతంలోకి లోపలికి వెళ్లకుండా మొత్తం మీద వ్యాపారం అన్నప్పుడు మొనోపాలి ఉండకూడదు. వ్యాపారంలో మొనోపాలి ఉండకూడదు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రేపు పొద్దున వాళ్ళు మంచి ఆఫర్ ఇస్తే వాళ్ళకి వెళ్తారు. ఆయన నిర్మాతగా సినిమా తీస్తున్నప్పుడు 4 రూపాయలు ఎక్కువ రావాలని చూస్తారు. సో ఇప్పుడు థియేటర్లో ఎలాగో మోనోపాల్ నడుస్తూ ఉంది, ఎగ్జిబిటింగ్లో. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లో కూడా ఉండకూడదు. కొత్త వాళ్ళు వచ్చారు, స్వాగతం పలుకుతున్నారు, నష్టమేం లేదు. ఏదన్నా కూడా ఈ వివాదంతో వాళ్ళు ఏదో శత్రువులు అయ్యారనమాట మాత్రం నేను అనకూడదు. నేను అనను, దాన్ని సమ్మతించను. హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉంటారు. వ్యాపారమే మొదటి నుంచి వాళ్ళకి ఒక 10-15 ఇయర్స్ అనుకుంటే నాకు అవగాహనంత వరకు మంచి ఫ్రెండ్లీ రిలేషన్గా ఉన్నారు వాళ్ళు. సో ఇప్పటికి కూడా ఫ్రెండ్లీగానే ఉంటారు. సో వాడు కంపల్సరీ నాగవంశీ దిల్ రాజుకి ఇవ్వాలి, దిల్ రాజు ఎప్పుడు కంపల్సరీ ఈయనకే చేయాలని పట్టుబడులు ఉండవు. వ్యాపారవనంగా ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరిష్టం వాళ్ళకి నచ్చింది బెస్ట్ ఆఫ్ ఆల్. ఆయన వస్తువు తయారు చేశాడు,
ఎవరు మంచి రేట్ ఇస్తే వాళ్ళకి అమ్ముకుంటాడు, దాంట్లో తప్పేం లేదు. వీళ్ళ మధ్యలో ఉన్న పెండింగ్ ఉంటే వాళ్ళిద్దరు చూసుకుంటారు, మనకు అక్కర్లేని ముచ్చటని నా ఉద్దేశం. అయితే ఒక్క ప్రశ్న అండి, నాకు చిన్న డౌట్ ప్రేక్షకుల తరఫున. వాళ్ళు ఏ విషయం చేసినా కూడా చాలా గోప్యంగా చేస్తూ ఉంటారు. సినిమా అనేదే చాలా గూఢమైనటువంటిది, ఓపెన్ చేస్తే ఏముందిలే అన్న ఫీలింగ్, అలాంటి ఒక ప్రపంచం అది, రంగుల ప్రపంచం. కనిపించేది బ్లాక్ అయినా కానీ కెమెరా అనేది లైట్లోనే ఉంటుంది. సో ఇదంతా ఒక రంగుల ప్రపంచం అన్నప్పుడు ఇలాంటి విషయాలు ప్రతిదీ కూడా బయటకు వస్తాయా, ఇలాంటి రూమర్స్ కింద బయటకు వస్తాయంటే అంటే నిజంగా కూడా అట్లా జరుగుతుందా అండి? ఖచ్చితంగా నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా సినీ వర్గాల్లో ఆఫ్రికాలో చర్చించుకున్న అంశాలని, లేదా ఎక్కడో ఏదో చిన్న క్లూ దొరికిన అంశాన్ని పట్టేసుకొని ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల అన్మెచ్యూరిటీ మీడియా సంస్థలు ఏదో ఒక వార్త ఉండాలని వండి వారుస్తున్న వార్తలుగానే చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత విషయం, ఇప్పుడు అదిగా మన టాపిక్ మొదలుపెట్టేప్పుడు చెప్పాం, అలా వ్యాపారం ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏమో తీసుకున్నాలి అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలు, మనకు అవసరం లేదు. మేబీ ఆయన అప్పు ఉండొచ్చు, ఈయనకు అప్పు ఉండొచ్చు, ఇస్తారా ఏదో వేరే విషయం. బట్ మనకేంటంటే మనం ఎంతవరకు మాట్లాడదు, సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్లుగా ఆయనే కాదు ఈయన కూడా వచ్చాడు, వాళ్ళతో కాదు వీళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారు, తప్పేం లేదు, చేయండి. ఇంకా సినీ పరిశ్రమలో కొత్త వ్యాపారస్తులు, కొత్త నిర్మాతలు, కొత్త డిస్ట్రిబ్యూటర్లు వస్తే స్వాగతించాలి. మనకు కావాల్సింది కూడా సినీ పరిశ్రమ ఎంత కలకలాడుతుంటే కార్మికులు అంత ఆనందంగా నాలుగు మెతుకులు తింటారు. సో మీరు అన్నట్టు గాసిప్స్ రాసుకునే వాళ్ళు గాసిప్స్ రాస్తుంటారు. అందుకనే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇట్లాంటి వార్తలకు వాళ్ళు స్పందించడం కూడా మానేశారు. చూస్తున్నారు చూడలో, ఇది కూడా ఖండిస్తున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకున్నప్పుడు మన అనవసరంగా పోయి దాన్ని ఖండించుడు, అవునని చెప్పుడు, కాదని చెప్పుడు, అవసరం లేదనే విషయాన్ని చాలా విషయాలు సినీ పరిశ్రమలో ఏ పెద్ద సెలబ్రిటీ అయినా సరే దాన్ని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, అసలు విన్నట్టు ఇగ్నోర్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే అసలు వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ హ్యాష్ ట్యాగ్ మీద కానీ ఏదన్నా సజెషన్ వీడియో వచ్చినా వార్త వచ్చినా కూడా వాళ్ళు ఓపెన్ చేసి కూడా చూస్తలేరు. ఎందుకు, అది ఉంటే గాసిపే ఉంటుంది, అబద్ధం ఉంటుంది, లేదా మన గురించి ఏదో బూత్ రాస్తారు, ఆ బూత్ చదివి విని మన కళ్ళార వినేది ఎందుకని చెప్పి చాలామంది ముఖ్యంగా హీరోయిన్లు అయితే తమ తాలూకు పోస్టులను ఓపెన్ చేసి కూడా చూడరు ఎక్కడ కనిపించినా కూడా. అట్లా జరుగుతుంది. మరి అలా ఉంది సోషల్ మీడియా, అంతా అంటే అన్ఆర్గనైజ్డ్గా ఉంది. ఎవరికి అంటే స్వయ నియంత్రణ లేదు, ఎవరికి భయం లేదు, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో నేను ఇప్పటివరకు చాలా చోట్ల విన్నాను, ప్రేక్షకుల కమెంట్ రూపంలో కూడా చాలా పెడుతూనే ఉంటారు. వాళ్ళకి నచ్చిన సినిమాలు అయితే కథలో విషయం ఉన్నా లేకపోయినా మా వర్గం లేకపోతే మా పర్సన్ ఇట్లా ఒక టాక్ అనేది నడుస్తుందట. కేవలం వాళ్ళ సినిమాలు అయితే ఎక్కువ రోజులు నడవటం, అలాగే ఎక్కువ కాలం కూడా కలెక్షన్ రప్పించే విధంగా కూడా వీళ్ళు పుషప్ ఇస్తారట కదా, నిజమేనా? అలా ఏమి ఉండదు. ఎక్కడైనా ఇప్పుడు సామెత ఉంది, నెత్తి ఉన్నామే కుప్పేస్తేనే చెల్లుతుంది. అంటే నెత్తి కుప్ప అంటే మనకు తెలిసింది, వెనక ఇంత పుచ్చడి వేసుకొని జడ వేసుకొని పూల జడ వేసుకోవాలి, నెత్తిలో ఉన్న వాళ్ళకి వేస్తే అందం ఉండదు. అలాగే స్టార్ హీరోలు ఉన్నప్పుడు వాళ్ళ కెపాసిటీ ఉన్నప్పుడు నిజంగా మీరు అన్నట్టు సినిమా వీక్గా నడుస్తున్నా 4 రోజులు ఎక్కువ నడిపించగలుగుతారు. ఎందుకంటే మీరైనా నేను ఎన్ని చెప్తున్నా మీరు చెప్తున్నా ఇలా అన్నాక కూడా చిరంజీవి సినిమా అయితే చూస్తాడు, కొత్త హీరో సినిమా బాగుంటే చూస్తాడు. చిరంజీవి లాంటి సినిమాలు, బాలకృష్ణ లాంటి సినిమా ఒకసారి చూస్తే చాలు, 4 సినిమాల్లో ఒక సినిమా చూస్తే చాలు అనుకుంటాడు. అదే కొత్తగా హీరోని చూడరు కదా ఎవరు. సో అట్లాంటప్పుడు కొన్ని సందర్భంలో ఆ హీరో ఫ్యాన్స్ కానీ ఆ వర్గం వాళ్ళు కానీ సినిమాను ప్రమోట్ చేయడం తప్పు లేదని నా రూమర్ కింద కొట్టేస్తున్నారా? లేదు, వాళ్ళ సినిమాను ప్రమోట్ చేసుకోవడం నిలబెట్టుకోవడం తప్పు లేదు అని నా ఉద్దేశం. సపోర్ట్, సినిమా బాగున్నా బాగాలేకున్నా వాళ్ళకి నచ్చింది, వాళ్ళ అభిమానం. ఒక సినిమా వీక్కుంటే ఇప్పుడు మనలో ఉంటాడు 4-5 విద్యార్థుల్లో ఒక విద్యార్థి వీక్కుంటాడు, ఎంకరేజ్ చేసుకుంటే తప్పేం లేదు కదా. సో ఇట్లాగే ఆయన హీరో, బట్ బాగలేని సినిమా మంచిగా సినిమా మనం ఎవరు చెప్పడానికి వాళ్ళకి నచ్చింది వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం తప్పేం లేదు. ఇతరులను సినిమా కిల్ చేసినప్పుడు మనం అబ్జెక్ట్ చెప్పాలి. ఆ సినిమా బాగున్నది నడవడానికి వీలు లేదు, ఆ సినిమాని ట్రోల్ చేయండి, ఆ సినిమాని బ్యాన్ చేయండి, ఆ సినిమా థియేటర్లకు బాక్స్ వెళ్ళకుండా చూడండి, ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు ఇట్లాంటి కుట్రలు జరిగితే మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్.